ఆ బొమ్మలన్నీ చూసిన తర్వాత ఏంది నువ్వు మందలిస్తే ఏంది మందలించబోతే ఏంది, అదే కదా. అతను స్టిల్ నో ఒక వ్యవహారంలోనే ఉంటాడు. ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు నేను అనేది ఈయన తిట్టినంత మాత్రం ఏం జరిగింది. ఇప్పుడు ఆ బాలరాజుకి సంబంధించి ఏదో చెప్పారు, నేను మందలించాను మీలాంటి వాళ్ళ వల్ల నేను ఇన్నేళ్ల కష్టం నాశనం అయిపోయింది అన్నారు, కరెక్టే. మరి అదే సందర్భంలో ఇంకా 4 ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయిగా, ఏం చేసినట్టు? అంటే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడేదో వార్నింగ్ అయితే ఇచ్చారట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కరెక్టే అనుకుందాం. మరి వీళ్ళిద్దరిది పేపర్లో పబ్లిసిటీ ఇదంతా ఎందుకు ఇచ్చినట్టు? వీళ్ళిద్దరిది సామాజిక వర్గం ఏంటి, వాళ్ళ సామాజిక వీళ్ళకి కూడా ఇచ్చారంట కదా. ఈ సీటు కోసం ఎంతో మంది పోరాడుతాడు, బాలరాజు ఉన్నాడు, ఆయన ఎంతో మంది పోరాడుతూ నేను కావాలని ఇప్పించాను మీకు ఈ సీట్ తీసుకున్నా, అదే చేతులు దండం పెట్టి చెప్పాను అన్నారు కదా, బానే ఉంది. మరి మిగతా వాళ్ళు ఏంటి? మిగతా దాదాపుగా 8 మంది పేర్లు వీళ్ళ వాళ్ళే ట్రోల్ చేశారు. కాకపోతే అదంతా పరిష్కరించగలుగుతామంటే అవతలోడు తింటున్నాడు, వీళ్ళు అదే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ డబ్బులు కావాలి కదా వీళ్ళకి, మన ఖర్చు పెట్టారు కదా, అది సంపాదించుకోవాలి. రేపు బాలరాజుకైనా సరే డబ్బులు చూస్తారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి. కాబట్టి వస్తున్న సమస్య అది. అంటే మార్పులు కూడా ఏమన్నా ఉంటాయా భవిష్యత్తులో జనసేనలో? అందుకేనన్నా ఈ వార్నింగ్ నేను అనుకోవడం అయితే ఫ్యూచర్ కోసం ఇప్పుడే ప్రిపరేషన్. ఇప్పుడు ఇట్లా ఇదిగో చూసారా, నేనైతే మందలించాను, చంద్రబాబు గారు పట్టించుకోవాలా, నేనైతే కంట్రోల్ చేశాను అవినీతిని, నా పార్టీలో అవినీతి లేదు, ఉన్న ఎవడని తప్పు చేసినా పిలిచి మందలించాను, మీరు అందరే సాక్ష్యం.